हरे कृष्ण नमः ओम विष्णु ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरोः श्रीयुता पदकमलं श्रीगुरुन् वैष्णवाञ्च श्रीरूपं सग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितां च नमावो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सरस्वते देवि गौरवाणि प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण భాగవత శ్రవణం అనే కథాంశము ఈరోజు మనము చర్చించుకుంటున్నాము. శ్రీకృష్ణ భగవానుడు ఈ లోకము నుంచి ఆయన అవతారం చాలించి వెళ్ళాక భాగవతము మనకు భాగవత గ్రంథమే భగవానుడికి సమానమైన మరి గ్రంథ భాగవతముగా శ్రీకృష్ణ భగవానుడే ఉన్నట్లు మనమంతా తలుస్తున్నాము. కాబట్టి ఈరోజు దాని గురించి, ఆ కథాశ్రవణం గురించి, మరి భాగవత కథాశ్రవణము ఎవరు మొట్టమొదటి చేశారు, ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనే విషయం పైన ఈరోజు మనము చర్చిస్తున్నాము. భాగవతము అంటే భాగవత సాప్తాహము. మరి సాప్తాహం అంటే భాగవతం అనేది సర్వసాధారణం. భాగవతం అంటే సాప్తాహం అంటే భాగవత సాప్తాహం. కాబట్టి సామాన్య జనులకు భాగవత సప్తాహం అంటే 7 దినములు 7 రాత్రులు 7 పగలు. మరి పరీక్షిత్ మహారాజు ఆనాడు మరి శృంగి యొక్క శమీక మహర్షి యొక్క కుమారుడైన శృంగి యొక్క శాపం వలన 7 దినములలో నేటికి 7 దినములలో తక్షకుడు అనే రెక్కలు గల విషసర్పము కాటు చేత చావుగాక అని చెప్పి శపించి ఉంటారు. ఆ శాపము తెలుసుకొని ప్రయోపవేశం చేస్తారు గంగా తటాకమున. ఆ కథను ఈ రోజు మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇదే భాగవత సాప్తాహము అంటే. అనేక పదాలు పర్యాయ పదాలుగా మారాయి సాప్తాహము, భాగవత సాప్తాహము అని. భాగవత సాప్తాహం అంటే 7 రోజులు భాగవతాన్ని వినడమని అర్థం. పరీక్షిత్ మహారాజు గంగా తటములో ప్రయోపవేశం చేసి మృత్యువు ఆవహించే లోపల 7 రోజులు శ్రీల సుఖదేవ గోస్వామి ముఖతః శ్రీమద్ భాగవతాన్ని వినడమే ఈ సాప్తాహ ప్రక్రియకు నాంది పలికింది అని ఇక్కడ శాస్త్రం గురువులు చెప్తున్నారు. శృంగి శాపం తర్వాత పరీక్షిత్తుకు 7 రోజులు మాత్రమే మిగిలాయి. కాబట్టి మోక్ష సాధనకై అతడు ఆ సమయంలో భాగవతాన్ని విన్నాడు. ఆ విధంగా పరీక్షిత్తు సాప్తాహ శ్రవణంలో భక్తి యోగ పూర్ణత్వము సాధించగా ఆ 7 రోజుల పాటు భాగవతాన్ని కీర్తన చేసి శ్రీల సుఖదేవ గోస్వామి పూర్ణత్వాన్ని సాధించారు. ఇదే భాగవతంలో చెప్పబడిన భాగవత శ్రవణం పద్ధతి. వేరే విధంగా శాస్త్రములో ఉన్నది. భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారంటే నిత్యం భాగవత సేవయ అని అన్నారు. అంటే భాగవతాన్ని నిత్యం వినాలి. 7 రోజులు మాత్రమే వినేసి వదిలేది మాత్రం కాదు.
నిత్యం వినాలి అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఈ ధరాతలం నుండి ధర్మజ్ఞానాలతో పాటుగా స్వధామానికి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ అంతా అజ్ఞానాంధకారం వ్యాపించింది. అటువంటి సమయంలో సూర్య సమానమైన శ్రీమద్భాగవతము ఉదయించి జనులకు వెలుగును చూపింది. కాబట్టి శోకమోహ భయాలను నశింపజేసే కృష్ణ భక్తి కావాలంటే పరమ పురుషుడైన శ్రీకృష్ణ భగవానుని కథను అంటే శ్రీమద్భాగవతాన్ని నిత్యం వినాలి. నిత్యము వినాలి. ఇంతకు ఈ భాగవత శ్రవణం విధానము ఎప్పటి నుంచి మొదలయింది? ఎందుకు మొదలయింది? ఎప్పుడెప్పుడు జరిగింది? ఆయా శ్రవణ ఫలితాలేమిటి? మరి ప్రస్తుతం జరుగుతున్నదేమిటి అనేది ప్రస్తుత కథాంశము. దీనిని తెలుసుకోవడంతో భాగవత కథాశ్రవణంపై శ్రద్ధ పెరగడం తథ్యము. ఇక మొట్టమొదట సృష్టి ఆరంభంలో భాగవతాన్ని వినిపించారు శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మదేవులకు. సృష్టి ఆరంభంలో విషయం చెప్తున్నారు ఇక్కడ. మొట్టమొదట బ్రహ్మదేవుడు గర్భోదక సాయి విష్ణువు నాభి కమలంలో ఉద్భవిస్తారు. అప్పుడు బ్రహ్మకు ఎవరు కనిపించరు. కేవలము బ్రహ్మాండం ఉంటుంది. బ్రహ్మాండంలో మరి ఈ బ్రహ్మాండము కర్ణోదక సాయి విష్ణువు యొక్క మరి రోమకూపం నుంచి వెలువడుతుంది. మరి ఆ కర్ణోదక సాయి విష్ణువే మరి మహావిష్ణువు అంటారు. ఆయనే ద్వితీయ పురుషావతారంగా మొదటి పురుషావతారం కృష్ణుడిది కర్ణోదక సాయి విష్ణువు. రెండవ పురుషావతారంగా గర్భోదక సాయి విష్ణువు మరి ఆ బ్రహ్మాండంలో ప్రవేశిస్తాడు. ప్రవేశించాక ఆయన యొక్క నాభి నుంచి వచ్చిన కమలం నుండి మరి బ్రహ్మదేవుడు ఉద్భవిస్తాడనమాట. ఆ విధంగా అతను ఒక్కరు మాత్రమే ఉంటారు కాబట్టి అతనికి ఎవరు కనబడరు. అంతా చీకటిగా ఉంటుంది. మరి తాను ఆవిర్భవించినట్టి కమలం యొక్క మూలం వరకు కూడా అతనికి ఏమీ కనిపించదు. మూలం కూడా కనిపించదు. సృష్టిని ఏ విధంగా నిర్వహించాలో తెలియరాలేదు. ఆయనకు తెలుసు నేను సృష్టి చేయడానికి ఇక్కడ ఉద్భవించానని చెప్పేసి. కానీ ఏ విధంగా చేయాలో ఆయనకు అర్థం కాలేదు బ్రహ్మదేవుడికి. అతనికి అప్పుడు తప అనే 2 అక్షరాల శబ్దము 2 సార్లు దగ్గర నుండే వినిపించింది. మరి ఆ విధంగా అది పలికింది ఎవరా అని చెప్పేసి బ్రహ్మగారు అన్ని దిక్కులలో పరికించి చూశాడు. కానీ లాభం లేకపోయింది. అయినా అతడు తనకు చెప్పినది ఉపదేశంగా శిరసావహించి తపస్సుకు సిద్ధపడ్డాడు. ఆజ్ఞాపాలనయే తనకు ఉత్తమమని విరించి అంటే బ్రహ్మదేవుడు తలిచాడు. ఆ విధంగా అతడు 1000 దేవతా సంవత్సరాలు తపస్సు చేస్తూ మనో ఇంద్రియాలను నిగ్రహించాడు. తత్ఫలితంగా అతనికి భగవద్ధామ దర్శనం కలిగింది. భగవద్ధామంలో ఆయన దర్శించగలిగాడు. త్రిగుణ ప్రభావం గాని కాల ప్రభావం కాని లేనట్టి ఆలోకములో అందరూ దివ్య రూపధారులై ఉన్నారు. సర్వశక్తి సమేతుడై సర్వ పరివార పరివృష్టుడై భగవానుడు కూడా దర్శనమిచ్చాడు. అప్పుడు బ్రహ్మ ఆనందాశ్రువులు నిండిన కళ్ళతో దేవదేవుని నమస్కరించాడు. సంతుష్టుడైన భగవానుడు జీవసృష్టికి అతడు యోగుడిని తలచి కరచాలనం చేసి ఇలా అన్నాడు. వేదగర్భుడవైన బ్రహ్మదేవ, సృష్టి చేయాలనే కోరికతో నీవు చేసిన దీర్ఘ తపస్సుతో నేను ప్రసన్నుడయ్యాను. కపట యోగులచే నేనెన్నడూ ముదవందను. సమస్త వరదాయకుడనైన నన్ను ఇష్టమైన కోరికలను కోరుకొనుము. నిజానికి నా దర్శనమే పరమ వరము. మరి సృష్టి చేయడం అనే కార్యములో విమోహితుడు అయినప్పుడు తపస్సు చేయమని చెప్పింది కూడా నేనే అని ఆ భగవానుడు బ్రహ్మదేవులతో చెప్పారు. ఆ విధంగా భగవానుడు బ్రహ్మగా చెప్పగానే బ్రహ్మగారు ఆ దేవదేవుని పలు రీతులుగా స్తుతించాడు. భగవంతుడు స్వయంగా కరచాలనం చేశాడు కాబట్టి ఇక సృష్టి కార్యంలో తాను కలత చెందబోనని వివరించాడు. కానీ ఆ కార్యంలో తనకు గర్వము కలగకూడదని మాత్రం ప్రార్థించాడు.
అది వినిన భగవానుడు కరుణతో బ్రహ్మదేవునికి భాగవతాన్ని 4 శ్లోకాలలో వివరించాడు. 18,000 శ్లోకాలని కేవలం 4 శ్లోకాలలో భగవానుడు ఇక్కడ బ్రహ్మదేవునికి మొట్టమొదటిసారిగా వివరించారు. దానినే చతుశ్లోకి భగవద్గీత అంటారు. 4 శ్లోకాలు చతుశ్లోకి భగవద్గీత. ఆ విధంగా తొలి భాగవతాన్ని శ్రవణం చేసింది బ్రహ్మదేవుడు. ఏకాగ్రమైన మనస్సుతో భాగవత విషయాన్ని అనుసరిస్తే పాక్షిక ప్రళయ సమయంలో గాని, అంతిమ ప్రళయంలో కాని ఏ విధమైన గర్వము అతనికి కలతపరచదని బ్రహ్మకు భగవానుడు వరమిచ్చాడు. ఇక్కడ ప్రళయములు 2 విధములు. ఒకటి పాక్షిక ప్రళయము, రెండవది అంతిమ ప్రళయము. అంటే బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాలు నిండిన తర్వాత వచ్చే ప్రళయాన్ని అంతిమ ప్రళయము అని అంటారు. మరి 100 సంవత్సరాలు ఎప్పుడు పూర్తయితాయి? ఏ విధంగా అంటే మానవుల యొక్క 443,20,000 సంవత్సరాలు కలిసి ఒక చాతుర్యుగము అంటారు. అంటే చాతుర్యుగములు 4 యుగములు ఉన్నాయి. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఇవన్నీ కలియుగానికి 4,32,000 సంవత్సరాలుంటే దీనికి రెట్టింపు ద్వాపర యుగము, ఈ కలియుగానికి 3 రెట్లు త్రేతాయుగము, ఈ కలియుగానికి 4 రెట్లు మరి సత్యయుగము. కాబట్టి ఆ విధంగా మొత్తం కలిపితే 43,20,000 సంవత్సరాలు అవుతాయి చాతుర్యుగానికి. ఇటువంటి చాతుర్యుగాలు 1000 అయితే ఒక కల్పం అంటారు. ఆ 1000 ఒక కల్పం యొక్క కాలాన్ని బ్రహ్మదేవుడి యొక్క 12 గంటలు పగలుగా పరిగణిస్తారు అన్నమాట. ఆ విధంగా కాలగణన మరి పరమాణువు కాలగణన అని చెప్పేసి 11వ అధ్యాయములో మరి 3వ స్కందములో భగవానుడు ఏర్పాటు చేసినారు అక్కడ చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఆ విధంగా అటువంటి 43,20,000 సంవత్సరాలతో కలిగిన చాతుర్యుగాలు 1000 అయితే బ్రహ్మదేవుడికి ఒక పగలు. అటువంటి మరి 1000 చాతుర్యుగాలతో ఏర్పడే ఒక కల్పాన్ని ఏమంటారంటే అతని యొక్క రాత్రి కల్పం అంటారు. కాబట్టి ఈ పగలంతా ఆయన మరి సృష్టి చేశాక ఆయన నిద్రిస్తారు కాబట్టి దాన్ని పాక్షిక ప్రళయము అంటారు. అప్పుడు పాక్షికంగా అన్ని స్తంభించిపోతాయి, ప్రళయంలో కలిసిపోతాయి. మళ్ళీ తర్వాత నిద్ర లేచినాక బ్రహ్మదేవుడికి మళ్ళీ సృష్టి ప్రారంభిస్తారు. ఆ విధంగా పాక్షిక మరియు అంతిమ ప్రళయం అని చెప్పేసి ఈ కాలంలో ఆయనకి కలత చెందకుండా భగవానుడు వరం ఇచ్చాడు. తర్వాత భగవానుడు అంతర్హితుడు కాగానే బ్రహ్మ ముకులిత హస్తుడై ఆ దేవదేవుని స్తుతించి జీవసృష్టి కావించాడు. జీవసృష్టి ఆ విధంగా సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవాను నుండి భాగవతాన్ని వినడం ద్వారా బ్రహ్మ విశ్వసృష్టి జీవసృష్టి చేయగలిగిన వాడై తన కార్యాన్ని యథావిధంగా నిర్వహించగలిగాడు. ఇక్కడ బ్రహ్మగారు విశ్వసృష్టి చేశారు ఒకటి, రెండవది జీవసృష్టి చేశారు. విశ్వసృష్టి అంటే ఏంటంటే ఇక్కడ ఈ బ్రహ్మాండం ఉంది. ఈ బ్రహ్మాండంలో విశ్వసృష్టి చేయడం అంటే 14 లోకాలుగా దీనిని ఏర్పాటు చేయడం అన్నమాట. అంటే ఈ జీవ సృష్టి అంటే జీవులు ఎవరంటే ఈ భౌతిక జగత్తులో వచ్చేవాళ్ళు ఈ పాపపుణ్య కర్మలు చేసి ఫలితాలు అనుభవించడానికి వచ్చిన వాళ్ళ వీళ్ళంతా. కాబట్టి అధిక భాగము పుణ్యం చేసిన వాళ్లకు ఊర్ధ్వలోకాలు, భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకం అని చెప్పి 7 లోకాలలో వచ్చేసి ఆ అధిక భాగము మరి పుణ్యరాశి కలిగిన వాళ్ళ యొక్క స్థానాలను బట్టి ఆ 7 లోకాలు ఏర్పాటు చేశారు విశ్వంలోన. ఇక్కడ దీన్ని ఇదే విధంగా అధిక శాతము పాపం చేసిన వాళ్లకు అతల, వితల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకములు అని చెప్పేసి 7 అధోలోకాలు ఏర్పాటు చేశారన్నమాట. ఈ బ్రహ్మాండానికంతా ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు ఉంటారు. ఆ తర్వాత దిగువన ఈ 14 లోకాలకు దిగువన వచ్చేసి పితృలోకము, దాని దిగువన మరి నరకలోకాలు 28 నరకలోకాలు, ఇవన్నీ ఏర్పాటు చేయడాన్నే విశ్వసృష్టి అని చెప్పేసి ఇక్కడ చెప్తారనమాట.
అలాగే జీవ సృష్టి అంటే 84 లక్షల జీవరాశులు. మరి పద్మపురాణం చెప్పినట్టు జలజానం నవలక్షాని, అంటే జలములో ఉండే జీవరాశులు 9 లక్షల రకాలు. పక్షీనాం దశలక్షాని, వాయువులో ఎగిరే పక్షి జాతి కలిగిన జీవులు యొక్క జీవరాశుల సంఖ్య మరి 10 లక్షలు. క్రమయో రుద్ర సంఖ్యాని, అంటే క్రిమికీటకములు 11 లక్షలు జీవరాశులు. అంటే ఈ జీవరాశిలో 11 లక్షలు క్రిమికీటకాలు. క్రిములంటే పురుగులు, వాటికి రెక్కలుంటే కీటకములని చెప్పేసి అంటారు. ఆ విధంగా మొత్తం 30 లక్షలైతాయి. 9, 10, 11, 30 లక్షలు. తర్వాత స్థావరాణం 1,20,000, 20 లక్షల రకాలు వృక్షజాతులు 50 అవుతాయి. పశూనాం 30,00,000, పశువులు 30 లక్షలు, 50 లక్షలు అవుతాయి. మనుష్యానాం 4,00,000, 4 లక్షల రకాలు మానవులు. ఈ విధంగా 84 లక్షల జీవరాశుల యొక్క జీవ సృష్టిని కూడా ఆయన చేయగలిగాడు. ఈ మనుష్యానాం 4,00,000లో యక్ష గంధర్వ కిన్నర కింపురుష చానుర విద్యాధర మానవ దానవ యక్ష రాక్షసులు వీళ్ళందరూ ఇక్కడికి దీంట్లోనే కలిసి ఉంటారన్నమాట. ఇది జీవ సృష్టి. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన భాగవత జ్ఞానంతో చేసిన సృష్టి. ఈ విధంగా సాక్షాత్ శ్రీకృష్ణ భగవాన్ నుండి భాగవతాన్ని వినడం ద్వారా బ్రహ్మ విశ్వ సృష్టి, జీవ సృష్టి చేయగలిగిన వాడై తన కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించగలిగాడు, చేసేశాడు. తత్కార్యము సాధనములో కూడా అతనికి గర్వము చెందలేదు. బ్రహ్మదేవుని మానసపుత్రుడైన మొట్టమొదట బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రుడు అంటే నారదముని. నారదముని వచ్చేసి తన తండ్రికి వినయంగా సేవించడం వలన ఆయన బ్రహ్మగారు ఎంతో తృప్తి చెంది దశలక్షణ సమన్వితమైన భాగవతాన్ని అతనికి మొట్టమొదట వినిపించారు. కాబట్టి పురాణములు 18 పురాణాల్లో వచ్చేసి 17 పురాణాలు ఏవైతే ఉన్నాయో ఆ 17 పురాణాలకు 5 లక్షణములు మాత్రమే ఉంటాయన్నమాట, పురాణ లక్షణాలు. కానీ భాగవతానికి మాత్రము 10 లక్షణములు ఉన్నాయి. కాబట్టి సర్గ, విసర్గ, మరి వంశాధార, వంశ, అవని ఇత్యాది మన్వంతర, ఇవన్నీ లక్షణాలు మొత్తము 10 ఉన్నాయి. ఆ 10 లక్షణాలు ఇక్కడ ఉండే భాగవతాన్ని వినిపించారు బ్రహ్మగారు. ఎవరికి? నారదుల వారికి. ఇక 18 పురాణాలు. ఆ విధంగా పరంపర రూపములో భాగవత శ్రవణం కొనసాగింది. ఆ విధంగా మొట్టమొదట భాగవత శ్రవణం చేసింది ఎవరంటే మొట్టమొదట కృష్ణుడి దగ్గర నుంచి బ్రహ్మగారు, తర్వాత చతుశ్లోకి భగవద్గీత, రెండవసారి బ్రహ్మగారు తన ప్రథమ మానసపుత్రుడైన నారద మహర్షికి చెప్పడం జరిగింది. ఇవి 2. ఇక భాగవత శ్రవణాన్ని గురించి ఇంకొక కథ ఈ విధంగా ఉంది. ఎక్కడుందంటే ఈ 3వ స్కందంలో ఉందన్నమాట. మరి సృష్టి చేస్తారు కాబట్టి సృష్టి చేసిన ఆ భాగంలో ఇక్కడ ఏం చెప్తారంటే విదురుల వారకు మైత్రేయుడు గురువుగా స్వీకరిస్తారు. మొట్టమొదట విదురులు ఏం చేస్తారంటే ఈ కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు యొక్క ఆగ్రహానికి ఆయన చిన్నాన వరుసకైనప్పటికీ కూడా ఎంతో కఠినమైన పరుష వాక్యాలు పలికినప్పుడు అక్కడి నుంచి వదిలేసి కట్టుబట్టలతోటి తీర్థయాత్రల పర్యటనకు వచ్చేస్తారు విదురుల వారన్నమాట. అక్కడ కురుక్షేత్ర సంగ్రామానికి పూర్వము పాండవులు ధర్మాత్ములు, మీ పుత్రులు సక్రమంగా లేరు అని చెప్పేసి అన్నగారైన ధృతరాష్ట్రుడితో చెప్పినప్పుడు దుర్యోధనుడికి కోపం వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా ఇంటి నుంచి తరిమి వేయాలని చెప్పేసి భావన వచ్చిన వెంటనే ఈయనే కట్టువస్త్రాలతో విడిచి వచ్చినప్పుడు ఆ తీర్థయాత్ర స్థానంలో వచ్చేసి ఇక్కడ విదురుల వారు మైత్రేయ దగ్గరికి వెళ్తారు. అంటే విదురుడు వచ్చేసి ఆ విధంగా గురు శిష్య పరంపర సంవాదంలో చర్చ వస్తుందన్నమాట. ఇక్కడ లేశమాత్రం సుఖం కోసం అనంతమైన దుఃఖాలలో చిక్కుపడే వారి లాభం కోసం చెప్పబడేదే శ్రీమద్ భాగవతము అని అక్కడ విదురుల వారు శాస్త్రము ఆచరణ చెప్తున్నారు అన్నమాట. కాబట్టి మనమంతా లేశమాత్రం సుఖం కోసము అనంతమైన దుఃఖాలు అనుభవిస్తున్నాం ఈ భౌతిక జగత్తులో. కేవలము
కొద్దిపాటి సుఖం కోసము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అటువంటి వాళ్ళని ఉద్ధరించడానికి చెప్పబడిందే శ్రీమద్ భాగవతము. బ్రహ్మ మానస పుత్రులైన బ్రహ్మదేవుడికి 4 చతుర్ముఖ బ్రహ్మ కాబట్టి నలుగురు మానసపుత్రులు వస్తారు. ఆ నలుగురు మానసపుత్రులలో ఒకడైన బాగా వైరాగ్యం కలిగిన వారు ఎవరంటే సనత్ కుమారుడు. ఈ సనత్ కుమారుడు వచ్చేసి ఇతర మహర్షులతో కలిసి విశ్వపు అడుగు భాగములో ఆసీనుడై ఉన్న సంకర్షణుడు భాగవతాన్ని గురించి ప్రశ్నించాడు. అక్కడ ఆయన దగ్గరికి వచ్చారనమాట. అంటే మరి ఇక్కడ చెప్తారు ఏ విధంగా వచ్చారు అని చెప్పేసి అంటే గంగా నది నుంచి ప్రయాణం చేస్తూ వచ్చారంట. ఇక్కడ చూడండి ముందు చెప్తారు. ఆ సమయంలో సంకర్షణుడు దేవదేవుని ధ్యానంలో ఉన్నాడు. దేవదేవుని ధ్యానంలో ఉండే సంకర్షణుని ఆదిశేషుణ్ణి ఎవరు ప్రార్థించారంటే సనత్ కుమారుడు ప్రార్థించారను ఇతర ఋషులతో కలిసి. మరి ఉత్తమ వరాలను కోరిన నాగకన్యలు ఆయన పాదపద్మాలకు కానుకలు అర్పించి ఉన్నారు. ఆ సంకర్షణ యొక్క పాదపద్మాలకు ఎవరు నాగకన్యలు ఉత్తమ వరుడు కావాలని చెప్పేసి ఆయన సేవిస్తున్నారు అన్నమాట. అటువంటి పాదాలకు ఋషి బృందం నమస్కరించి వారు ఊర్ధ్వలోకాల నుండి గంగా నది ద్వారా విశ్వపు అడుగు భాగానికి చేరుకున్నారు. కాబట్టి ఆ విధంగా వచ్చేసి వారు ఊర్ధ్వలోకాల నుండి గంగా నది ద్వారా, అంటే గంగా విష్ణు పాదోద్భవన్ గంగా. మరి గంగా నది శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాల నుంచి వచ్చింది అని చెప్తారనమాట. అంటే ఈ 14 లోకాలైన ఊర్ధ్వలోకం నుంచి తీసుకొని పాతాళ లోకం వరకు అంతా గంగా నది ప్రవహించే మార్గం ఉంది అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఊర్ధ్వలోకాల్లో ఉండేవాళ్ళు మరి అధోలోకాలు రావాలంటే వాళ్ళ యొక్క ప్రయాణం ఎలా సాగుతుందంటే గంగా నది ద్వారా వస్తారు. ఆ విధంగా గంగా నది ద్వారా ఇక్కడ ఇలా సనత్ కుమారులు మహర్షులు కూడా ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఇక్కడ ఆ విధంగా వచ్చేసి మనము ఎప్పుడైతే గంగా నది యొక్క స్నానం చేస్తామో అది విష్ణు పాదోద్భవన్ గంగా కాబట్టి విష్ణు పాదాల నుంచి వచ్చినది కాబట్టి విష్ణు యొక్క పాదాలను మనము తాకినట్టే అవుతుంది. కాబట్టి మనకు అటువంటి గొప్ప మరి పవిత్రత మనకు వచ్చేస్తుంది. మరి ఒకరు పవిత్రమైన గంగాజలములో స్నానం చేసినంత మాత్రాన పవిత్రులైపోతారు. మరి వారు ఆ విధంగానే ముక్తునిగా మిగిలిపోవాలంటే గనక తర్వాత మరి పాపకర్మలు చేయకుండా ఉంటే వాళ్ళు ముక్తులుగానే ఉండిపోతారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పాపకర్మలు చేయడానికి అలవాటు పడిపోతారు. కాబట్టి తిరిగి పాపాలు చేయడం వల్ల వాళ్ళు గజ స్నానం చేసిన వాళ్ళతో పోల్చడం జరిగిందనమాట. అంటే గంగా స్నానం తర్వాత పాపాలు చేయడం అనేది గజ స్నానంతో పోల్చినట్టు అవుతుంది. అంటే ఏనుగు నదిలో చేరి బాగా మరి స్నానం చేసి శుభ్రంగా తర్వాత అది అక్కడి నుంచి మరి గట్టుపైకి వచ్చినాక అక్కడ ఉండే మట్టిని తన మరి శరీరం అంతా చల్లుకుంటుందనమాట. దాన్ని గజస్నానం అంటారు. కాబట్టి మళ్ళీ పాపం చేయడం అని అర్థం అనమాట. గంగా నదిలో స్నానం చేసిన వారు మరి ముక్తులు గదా! మళ్ళీ పాపం చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ గజస్నానం లాగా అవుతుంది. మరి భ్రష్టులవుతారని చెప్పేసి ఇక్కడ చెప్తారు. ఆ విధంగా గంగా నది మార్గములో ప్రయాణించి వచ్చిన సనత్ కుమారులు ప్రేమపూర్వకంగా సంకర్షణుని కీర్తించారు. అప్పుడు సంకర్షణుడు వైరాగ్య పుత్రుడైన సనత్ కుమారునికి భాగవతాన్ని బోధించాడు. ఆ విధంగా భాగవతాన్ని బోధించాడు. తర్వాత ఇక్కడ సనత్ కుమారుడికి బోధించాడు భాగవతం. ఇది 3వ అంశము. ఆ తర్వాత సాంఖ్యాయన ఋషి అడిగినప్పుడు సనత్ కుమారుడు తాను విన్నది సంకర్షణ నుంచి ఏ విధంగా అయితే విన్నాడో ఆ విధంగా అతనికి బోధించాడు. కాబట్టి సాంఖ్యాయన ఋషి ఆయన సనత్ కుమారుడికి శిష్యుడై గురువు గారు నాకు భాగవతాన్ని వినిపించండి అని చెప్పినప్పుడు అక్కడ అతను భాగవతాన్ని వినిపించడానికి సనత్ కుమారుడు ఏం చేశాడంటే సంకర్షణుడు ఏ విధంగా అయితే అతనుకు చెప్పాడు అదే విధంగా ఆయన చెప్పినట్టుగా సాంఖ్యాయన ఋషికి వినిపించాడు. ఇది 4వ భాగవతం 4వసారి వర్ణించడం ఇక్కడ జరిగినది అనమాట. ఈ తర్వాత
ఈ సాంఖ్యాయనుడు ఏం చేశారంటే అతను పరాశరుడు బృహస్పతిని శిష్యులుగా చేసుకున్నాడు. కాబట్టి సాంఖ్యాయన మహర్షి గారు భాగవతాన్ని మరి తన శిష్యులైన పరాశరుడు బృహస్పతి వారికి వినిపించారనమాట. ఇది 5వ సారి. కాబట్టి ఇక్కడ ఇక ఒక చిన్న కథ ఉంది. పులస్త్యముని అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు. ఆయన పులస్త్యముని ఉపదేశితుడైతాడు. ఎవరంటే పరాశరుడు. దానికి మైత్రేయునికి వినిపించమని కోరుతాడనమాట. కాబట్టి పరాశరుడు ఎవరు చెప్పగా మైత్రేయ మునికి భాగవతం చెప్తాడంటే పులస్త్యముని. ఇతను పులస్త్యముని ఆయన ఒక రాక్షస దానవ వంశీయుల తండ్రి అనమాట. మరి దానవ వంశీయులలో ఒకానొకడు మరి పరాశర మహర్షి యొక్క తండ్రిని మరి చంపేసి మింగి వేసింటాడనమాట. అప్పుడు దానవుల పట్ల అతనికి చాలా కోపం వచ్చేస్తుంది. ఎవరికి? పరాశరుడికి. అతను యజ్ఞం చేసి ఈ దానవ వంశాన్ని నిర్వంశం చేయాలని చెప్పేసి తలపెట్టినప్పుడు ఆ యజ్ఞాన్ని మధ్యలో ఆపమని చెప్పేసి అర్థిస్తాడు అగస్త్య మహర్షి, వశిష్ఠ మహర్షి. వశిష్ఠుడు ఎవరంటే ఆయన సూర్యవంశపు కులగురువు, మరి బ్రహ్మగారి పుత్రులు కాబట్టి మరి అందరి మరి సప్తర్షులలో కూడా అగ్రగణ్యుడు కాబట్టి ఎంతో ఆదరణీయుడు కాబట్టి ఆయన యొక్క అభ్యర్థనని మన్నించి పరాశరుడు ఆ యాగాన్ని ఆపేస్తాడనమాట. ఆ విధంగా తన వంశీయులను చంపకుండా వదిలేశాడని చెప్పేసి మరి ఎంతో కరుణతో మరి పరాశరుణ్ణి పులస్త్యముని ఎంతో కీర్తిస్తాడనమాట. ఆ విధంగా ఒకానొకనాడు బ్రాహ్మణ లక్షణాలు కలిగినావు ఉన్నావు, గొప్పగా బ్రాహ్మణ లక్షణం కలిగిన ఓ పరాశర, నీవు గొప్ప పురాణవక్తవు కాగలవు అని చెప్పేసి ఆయనకి వరం ఇస్తాడనమాట. ఆ విధంగా తన క్షమాపణతో పరాశరుడు దానవ సంహారాన్ని నిలిపివేసి పులస్త్యమునిచే కీర్తించబడ్డాడు కాబట్టి తర్వాత దివ్యవర గ్రహీతమైన తొట్టతొలిత భాగవత పురాణాన్ని ఆ దివ్య వరాన్ని కూడా పొందాడు పులస్త్యముని చేత. కాబట్టి చేత తర్వాత వశిష్ఠుల చేత, పులస్త్యముని చేత. కాబట్టి భాగవత పురాణాన్ని మొట్టమొదటిగా అతను పరాశరుడు ఎవరితో చెప్పారంటే మైత్రేయమునితో చెప్పారు. కాబట్టి ఈ విధంగా మళ్ళీ ఇక 7వసారి ఈ విధంగా మళ్ళీ ఎవరితో చెప్పారంటే పరాశరులు మరి మైత్రేయమునితో చెప్పడం జరిగినది. ఈ విధంగా భాగవతము ఆద్య పురాణము కావడమే దానికి మూలమైంది. అంటే శ్రీమద్ భాగవతము అనంతకాలం నుండి గురు శిష్య పరంపరలో వర్ణితమవుతున్నది. కాబట్టి భాగవత శ్రవణం అనేది దాని యొక్క గొప్పతనం ఇక్కడ చెప్తూ వస్తున్నారు, ప్రభుపాదుల వారికి చెప్తున్నారు. కానీ వేద పరిపక్వమైన శ్రీమద్ భాగవతము ఇప్పుడు భాగవతం ఏ విధంగా మనము వింటున్నాం అనేది ఇక్కడ మనకు భాగవతం గ్రంథంలో మొట్టమొదట ఇక్కడ చూడండి. భాగవతంలో ఈ గ్రంథంలో వచ్చేసి మనకి ఇక్కడ ఎవరెవరికి వచ్చినారంటే ఇక్కడ ఈ చిత్రంలో వచ్చేసి మరి నీలమేఘ శ్యామవర్ణంలో ఉండేది ఎవరంటే మరి వేదవ్యాసుల యొక్క కుమారుడు, ఆయన పేరు సుఖదేవ గోస్వామి. కింద కౌపీనం ధరించి మరి చేతులు చాచి అర్థించినట్లు మరి నాకు జ్ఞానాన్ని ఇవ్వు, 7 రోజులు మాత్రం నాకు మరి జీవించే కాలం ఉంది, తర్వాత నేను మరి మృత్యువు చేరుకుంటుంది నన్ను, ఏ విధంగా నేను కృష్ణుని చేరుకోవాలని అర్థించే విధంగా పరీక్షిత్ మహారాజు, తర్వాత ఇక్కడ నారద మహర్షి, మరి సుఖదేవ గోస్వామి యొక్క తండ్రి అయిన వేదవ్యాసులు, మరి సూత గోస్వామి, మరియు అనేక ఋషులంతా వచ్చేసి ఇక్కడ ఆసీనులు అవుతారన్నమాట. ఈ సమయంలో వచ్చేసి వ్యాసుడు యొక్క కుమారుడు ఇక్కడ వచ్చేస్తారు. ఇక్కడ వ్యాసుడి యొక్క కుమారుడు మరి భాగవతము అంటే ఏంటంటే నిగమకల్పతరోద్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహరహో రసికా భువి భావుకాహ అని చెప్పినట్టు
శ్రీమద్ భాగవతము ఈ విధంగా వినాలి అని ఎవరు వర్ణించారంటే సుఖదేవ గోస్వామి ఇచ్చారనమాట. అంటే నిగమము అంటే వేదములు. వేదములనే వృక్షానికి ఫలములు లాంటివి ఏంటంటే ఈ ఫలములు లాంటివి ఏంటంటే భాగవతం. మరి వేదముల వృక్షానికి భాగవతం అనేది మంచి ఫలము. మరి ఆ చిలక కొట్టిన పండు ఎట్లా ఉంటుందంటే ఇంకా రుచిగా ఉంటుంది. కాబట్టి సుఖదేవ గోస్వామి యొక్క ముఖతః వెలువడినది కాబట్టి మరింత మరి రసవంతరంగా ఉంటుంది కాబట్టి రుచిగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా 4 మరి ఇతను ఎవరంటే వ్యాసుల వారి యొక్క కుమారులు. వ్యాసుల వారు ఎవరంటే ఆయన పేరు మొట్టమొదట కృష్ణద్వైపాయనుడు. వేదమును ఒకటిగా ఉండే వేదమును 4గా విభజించి పురాణాలుగా రచించి మహాభాగవతాన్ని ఆవిష్కరించి వేదాంత సూత్రాలను ఒసగిన తర్వాత కూడా వ్యాసుడు మనశ్శాంతిని పొందలేకపోయినప్పటికీ ఆయన గురుదేవుడైన నారద మహర్షి వచ్చి శ్రీమద్ భాగవతాన్ని రచనని ప్రోత్సహిస్తారు. హరే కృష్ణ. ఇక గురువు గారు చెప్పినట్టు ఆయన ఏదైతే శాస్త్రాలు ఉన్నాయో మరి వేదము ఒకటిగా ఉండేదాన్ని 4గా విభజించినాడు. మరి ఇవన్నీ కర్మకాండ గురించి చెప్పినాడు. ధర్మ అర్థ కామ మోక్షాలకు సంబంధించి చతుర్విధ పురుషార్థాల గురించి సంబంధించి మాత్రం ఇవన్నీ 17 పురాణాలు మరి మహాభారతము మరి వేదాంత సూత్రాలు ఇవన్నీ చేయడం జరిగిందనమాట. కానీ ఆయనకి ఇంకా మనసులో ఏదో వెలితి కనిపిస్తూ ఉంది. నేను ఇంకా ఏదో చేయాలి అని చెప్పేసి. కాబట్టి నారద మహర్షి చింతాక్రాంతుడిగా ఉండి సరస్వతి తటాకం నదీ తటాకం దగ్గర తన ఆశ్రమంలో ఉన్న వ్యాస భగవానుడి దగ్గరికి మరి నారద మహర్షి వచ్చేసి వ్యాస ఎందుకు మీరు చింతాక్రాంతుడే కనబడుతున్నారు అని చెప్తే తన మనసులో మాట చెప్తారు. నాకేదో మనసులో వెళ్తగా ఉంది గురువు గారు, ఏం చేయాలి చెప్పండి అంటే, మీరు భాగవతాన్ని రచించలేదు, భగవంతుడి గురించి భగవంతుడి యొక్క భక్తుల గురించి శ్రీకృష్ణుడి యొక్క అవతారాల గురించి మీరు రచన చేయలేదు. కాబట్టి అది అమల పురాణమైన శ్రీమద్ భాగవత పురాణాన్ని మీరు రచించాలని చెప్పేసి ఆయనకు బోధిస్తారన్నమాట గురువు గారు. ఆ విధంగా ప్రోత్సహించబడిన తర్వాత భాగవతం రచించిన తర్వాత వ్యాసదేవుడు దానిని సుఖదేవ గోస్వామి తన కుమారుడితో అధ్యయనం చేయిస్తాడనమాట. ఆ అధ్యయనం చేసిన భాగవతాన్ని శ్రీ సుఖదేవ గోస్వామి గారు పరీక్షణ్ మహారాజుకు గంగా తటములో వివరించాడు. అప్పుడు ఆ శ్రీమద్ భాగవత కీర్తన 7 రోజుల పాటు సాగింది. అందుకే అన్నపానీయాలన్నీ ఆయనకి అన్నము కానీ మరి ఆకలి కానీ మరి దప్పిక కానీ నిద్ర కానీ ఇవన్నీ ఏమి రాలేదు ఎవరికి, సుఖదేవ గోస్వామికి. భాగవతాన్ని వింటూ ఉంటే కృష్ణ కథ వింటూ ఉంటే ఆయన నిరంతర శ్రవణం చేస్తూ 7 రోజులు ఉన్నాడు కాబట్టి దాన్ని అందుకే భాగవత సప్తాహం అంటారు. కాబట్టి శ్రీమద్ భాగవతము కీర్తన 7 రోజుల పాటు సాగింది. కృష్ణలీలామృతములో ఉన్నట్టు వారికి ఆకలి బాధ తెలియదని చెప్పేసి పరీక్షిత్తు అంటాడు. వారం రోజులలో మృత్యువు రానే వస్తుంది, ఇక దేహాన్ని గురించి పట్టించుకునేదేముంది. అందుకే కౌపినధారి అయి వినమ్రముగా కృష్ణ కథను విన్నాడు పరీక్షిత్తు. ఆ సమయంలో సాక్షాత్తుగా నారదముని వ్యాసదేవుడు కూడా వచ్చి భాగవతాన్ని విన్నారు. శాపగ్రస్తుడైన పరీక్షిత్తు సర్వస్వాన్ని పరిత్యజించి ప్రాయోపవేశం చేసినప్పుడు దేవతలు ఏకతాటిగా పుష్పవృష్టిని కురిపించారు. ఇక జనమేజయుడు తన పుత్రుడికి మరి పట్టాభిషేకం చేసి మరి పరీక్షిత్తు వచ్చేసి కౌపీనం ధరించి మరి ప్రపంచానికి చక్రవర్తి అయిన ఆయన గంగానది తటాకానికి వచ్చేసి ప్రాయోపవేశం చేయడానికి సిద్ధపడతారనమాట. ఆయన చూడడానికి అన్ని లోకాల నుంచి, ఈ విశ్వంలో ఉండే అన్ని లోకాల నుంచి గొప్ప గొప్ప ఋషులు మహర్షులు అందరూ వస్తారనమాట. భాగవత ప్రధానుడైన పరీక్షిత్తు దివ్య లోక ప్రాప్తిని పొందే వరకు అక్కడే ఉందామని వారందరూ నిర్ణయించుకున్నారు. ఆయన చిన్నప్పుడు కృష్ణ విగ్రహాలతో ఆడుకునేవాడు. అందుకే అతడు భాగవతోత్తముడిని మళ్ళీ చూడడం వీలు కాదు కాబట్టి అటువంటి భాగవతాన్ని ఖచ్చితంగా చూడాలని చెప్పేసి, ఎందుకంటే అతను వెళ్ళిపోతాడు. భాగవతం అంటే భగవంతుడు అంటే భగవంతుడి యొక్క భక్తుడు అంటే భగవంతుని చూసినట్టు మనము మరి ఆ విధంగా భావనని పొందాల. కృష్ణుడికి కృష్ణ భక్తుడికి వ్యత్యాసం లేదు, భగవానుడి యొక్క దేహము. అందుకే భగవాను ఏ విధంగా అయితే ఆయన వెళ్ళిపోయినప్పుడు మనం ఏ విధంగా అయితే బాధపడతామో
కృష్ణ భక్తులు వెళ్ళినప్పుడు కూడా ఆ విధంగా బాధపడినట్టు వీళ్ళు బాధపడుతున్నారని చెప్పేసి ఇక్కడ శ్రీల ప్రభువు చెప్తున్నారు. ఏ విధంగా అనేది శ్రీకృష్ణుడి దర్శన దుర్లభమో, అదే విధంగా కృష్ణ భక్తుడి దర్శనం కూడా దుర్లభమే. అందుకే మహర్షులు పరీక్షిత్ మహారాజు తిరోగమనం వరకు వేచి ఉండాలని భావించారు, నిర్ణయించుకున్నారు. అప్పుడు పరీక్షిత్తు వారితో ప్రశ్నించారన్నమాట. బ్రాహ్మణులారా, సర్వావస్థలలో ప్రతి వారి నిజమైన ధర్మమేమిటి? ముఖ్యంగా మరణమాసన్నమైన యున్న వారి శుద్ధమైన ధర్మమేమిటి? దీనిని వివరించండి అని చెప్పేసి వారితో అడిగారు ఆ మహర్షులతో. దీనికి సమాధానం చెప్పగలిగిన మహనీయుడు ఎవరంటే శ్రీల సుఖదేవ గోస్వామి రానే వచ్చారు శ్రీకృష్ణుడి యొక్క ఆదేశం మేరకు. అందుకే ఆయన అప్పుడు రంగప్రవేశం చేశాడు పరీక్షిత్ మహారాజ్ దగ్గరికి శ్రీల సుఖదేవ గోస్వామి. పరీక్షిత్తు ఆయనను నమస్కరించి ఆదరించి ఆశీర్వదనం చేసి, ప్రభు, జనులందరికీ ముఖ్యంగా మరణం ఆసన్నమై ఉన్న వారికి పూర్ణోత్తమ మార్గం ఏమిటి? అప్పుడు మనిషి వినవలసినది, కీర్తించవలసినది, స్మరించవలసినది ఏమిటో దయచేసి చెప్పండి అని వినమ్రముగా అడిగాడు. దానికి భాగవత కథాశ్రవణము ఆరంభమైంది. దానితో భాగవత కథాశ్రవణం అనే మన ఈరోజు పాఠం యొక్క అంశం భాగవత కథాశ్రవణము అనేది ఇక్కడ ఆరంభమైంది. సుఖదేవుని ముఖతః జాలువారే అమృత ప్రవాహముతో పరీక్షిత్తు అమృతత్వాన్ని పొందాడు. ఆనాటి నుండి భాగవత కథాశ్రవణము సాప్తాహంగా రూపొందినట్లు మనము భావించవచ్చును. కానీ భాగవతంలో చెప్పిన ప్రకారం భాగవతాన్ని నిత్యం పఠించాలి. శ్రద్ధతో చేసే భాగవత అధ్యయనము భాగవత సేవ అవుతుంది. ఇది కలియుగ ఆరంభములో జరిగింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి కలియుగంలో ముక్తిని పొందడానికి మార్గం ఏమిటంటే భాగవత కథా శ్రవణము లేదా భగవంతుడి యొక్క నామ సంకీర్తన, భగవంతుడి యొక్క నామ జపము. ఇక తర్వాత భాగవత కథాశ్రవణము నైమిషారణ్యములో జరిగింది. ఇక నైమిషారణ్యములో లోక కళ్యాణార్థము కలియుగం ఆరంభమైందని చెప్పేసి ఋషులంతా కలిసి 1000 సంవత్సరాలు మరి మహాసర్పయాగము చేయాలని చెప్పేసి, సత్రయాగం చేయాలని చెప్పేసి వాళ్ళు చేపట్టారనమాట. ఆ విధంగా జన కళ్యాణము వాంఛించేవారు సాధువులు మరి కేవలము కాషాయం కట్టి మరి గడ్డం పెంచిన వారు మాత్రం కాదు, జనుల కోసం చేసేవాడు నిజమైన సాధువులు అని చెప్పేసి ఇక్కడ ప్రభువులు చెప్తున్నారు. కాబట్టి జనుల శ్రేయస్సు కొరకై నైమిషారణ్యంలో సమకూడిన ఋషులు 1000 సంవత్సరాలు సాగే యజ్ఞాన్ని ఆరంభించారు. మహాయజ్ఞం, మహాసత్రయాగం అంటాం దాన్ని. యజ్ఞం కొనసాగుతున్నది, కానీ వాంఛిత ఫలం గురించి ఎవరికి నమ్మకం కలగలేదు. ఎందుకంటే యజ్ఞము మరి సత్యయుగం యొక్క సిలబస్ కదా, కాబట్టి కాదు. ఎందుకంటే కలియుగంలో భగవత్ప్రాప్తి కేవలము హరినామ సంకీర్తనమే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే హరినామ సంకీర్తనతో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి శ్రీల సుఖదేవ గోస్వామి నైమిషారణ్యానికి రావడానికి మరియు వారి సత్సంకల్పం ఏ కారణం అని చెప్పేసి ఇక్కడ ఎవరి నైమిషారణ్యం యొక్క సౌనకాది ఋషుల యొక్క సత్సంకల్పమే కారణం అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఆచార్యులు. కాబట్టి శ్రీల సుత గోస్వామి నైమిషారణ్యానికి రావడం, నైమిషారణ్యం యొక్క ఋషులు ఆయనను సాధారణంగా ఆహ్వానించి ఉచితాసనం వసగడం, ఆయన వారి పూజల నుండి వారి శ్రేయస్సు కలిగే ఉపాయాన్ని చెప్పడం జరిగింది. అదే శ్రీమద్ భాగవత శ్రవణము. మొదలు సౌనకాది ఋషులు సుత గోస్వామిని 6 ప్రశ్నలు అడిగినారు. దానికి సమాధానంగా సుత గోస్వామి తాను గంగా తటంలో శ్రీల సుఖదేవ గోస్వామి ద్వారా వినినట్టి భాగవతాన్ని ఇంకా రమ్యంగా వినిపించారు. ఆ విధంగా శ్రీమద్ భాగవత కథాశ్రవణం మరొక్కసారి ఉత్తమ భక్త ఉత్తమ శ్రోతల నడుమ చక్కగా సాగింది. ఉత్తమ భక్త ఎవరంటే ఇక్కడ శ్రీల సుఖదేవ గోస్వామి గంగాతటము దగ్గర. ఉత్తమ శ్రోత ఎవరంటే పరీక్షిత్ మహారాజు. ఇక నైమిషారణ్యములో ఉత్తమ వక్త ఎవరంటే శ్రీల సూత గోస్వామి. ఉత్తమ శ్రోతలు ఎవరంటే సౌనకాది మహర్షులు. ఆ విధంగా భాగవతము ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే ఉత్తమ వక్త ఉత్తమ శ్రోతలు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఆ విధంగా కృష్ణ ప్రేమయే శ్రవణ ఫలితం అవుతుంది.
భాగవతం యొక్క శ్రవణ ఫలితం ఏంటంటే, వారం రోజులలో కథ పూర్తవుతుందో గాని పూర్తవుతుందే గాని ఉత్తమ శ్రవణ ఫలితము దక్కాలంటే, కృష్ణ ప్రేమ దక్కాలంటే, అమృతత్వ ప్రాప్తి అయి శ్రవణ ఫలం పొందాలంటే, భాగవత జీవన భాగవత జీవన విధి ఆరంభం కావాలంటే కేవలం భాగవత కథా శ్రవణం మాత్రమే శరణ్యము. ఏదో ఆట విడుపుగా చేసేది కథా శ్రవణము తగినంత ఫలాన్ని ఇవ్వదు. ఎంతో సేవ భక్తితో మరి నమ్మకముతో, శ్రద్ధతో మరి ఆ విధంగా ఉత్తమ వక్త, ఉత్తమ శ్రోతలుగా ఉండి మనం వినాలి అని చెప్తున్నారు. ఇక 20వ శతాబ్దం అంటే ఇప్పుడు 20th సెంచరీలో ఆరంభమైన రవిరామ భాగవత కథా శ్రవణం గురించి పరీక్షిస్తే ఇక్కడ ఏముంటుందంటే, గతి తప్పిన నవీన నాగరిక మానవులు జీవితంలో శ్రీమద్ భాగవతం నిశ్చయంగా గొప్ప ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టిస్తుందే కానీ ప్రగాఢ విశ్వాసముతో శ్రీల ప్రభుపాదులు భాగవతాన్ని విపులమైన వ్యాఖ్యానాన్ని రచించడానికి నిశ్చయించుకున్నారు. కాబట్టి భాగవతము కేవలం కలియుగంలో అందరికీ మోక్షాన్ని కలిగించేది కేవలం భాగవతం మాత్రమే. ఈ విషయం ప్రభుపాదులు గ్రహించి మరి మరి ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకురావాలని చెప్పేసి ప్రగాఢ విశ్వాసముతో తన గురువుదేవులైన సరస్వతి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు చెప్పినట్టు విదేశానికి ఆంగ్లములో అనువదించడానికి ప్రారంభించారు. ఇక శ్రీల ప్రభుపాదుల వారు మొట్టమొదట ఆయన భగవద్ దర్శనము అని చెప్పేసి పత్రికను ఏర్పాటు చేసినారు. ఇది భగవద్ దర్శనం అని చెప్పేసి పత్రిక ప్రభుపాదుల వారు ఏర్పాటు చేసిన పత్రిక ఇది. ఆ తర్వాత రెండవది గ్రహాంతర సులభయానం అని చెప్పేసి ఈ ఈ పుస్తకాన్ని రాశారు. ఇది కోట్ల కాపీలు అప్పుడు ప్రపంచమంతా అన్ని భాషల్లో విస్తరించిపోయి అతనికి గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత భాగవతం సంబంధించి రచనకు ఆయనకు నాంది పలికింది ఈ 2 రచనల తర్వాత. కాబట్టి భాగవతంలో మొత్తం 18,000 శ్లోకాలు, 12 స్కందములు ఉన్నాయి కాబట్టి వాటిలో ప్రతి శ్లోకానికి అర్థము, తాత్పర్యము, భాష్యము రాయాలని చెప్పేసి అనుకున్నాడు. ఈ అంటే ప్రతి పదార్థము మరి తాత్పర్యం అంటే భావము, తర్వాత భాష్యము ఇవి రాయాలంటే 18,000 శ్లోకాలకు అంత సులభమైన విషయం కాదు. కాబట్టి ఆ విధంగా ఆ లక్ష్యాన్ని రాయాలని చెప్పేసి అనుకున్నాడు. ప్రథమ స్కందంలో మొత్తము 19 అధ్యాయాలను 3 పుటలుగా చేశారు. మరి శ్రీల ప్రభుపాదులు ఒక్కొక్క సంపుటి దాదాపు 400 పుటలు గల గ్రంథంగా తయారయ్యే అవకాశం ఉందని చెప్పేసి తర్వాత 2వ స్కందం నుంచి 9వ స్కందం వరకు 30 సంపుటాలు కావచ్చని అన్నారు. తర్వాత వచ్చే దశమ స్కందంలో 90 అధ్యాయాలు ఉంటాయి. దశమ స్కందంలో 90 అధ్యాయాలు ఉన్నాయన్నమాట. ఆ 90 అధ్యాయాలలో వచ్చేసి 60 సంపుటాలు భాష్యంగా తయారు కాగలదని ఆయన మొదట్లో అంచనా వేశారు. ఈ మహత్కార్య సాధనకు 5 నుండి 7 సంవత్సరాలు పడుతుందనుకున్నారు. ఆ విధంగానే అభిప్రాయపడ్డారు. మొట్టమొదటి సంపుటాన్ని శ్రీల ప్రభుపాదులు 7వ అధ్యాయంలోని 7వ శ్లోకంతో రెండవ ఆపాశారు. మొదటి అధ్యాయము అంటే మొదటి స్కందములో 7 అధ్యాయాలు 19 అధ్యాయాలు 7 అధ్యాయాలు తర్వాత 7వ శ్లోకానికి అక్కడికి ఆపేశారనమాట. ఎందుకు ఆ విధంగా ఆపేశారంటే ఆయనకి ఎవరికైనా ఆశ్చర్యం కలిగించవచ్చు. ఎందుకు ఆపేశారు ఇక్కడ అంటే, ఏదైనా స్కందాన్ని 3 భాగాలుగా విభజించాలంటే ఏదో ఒక అధ్యాయంతో గాని, కథనంతో కానీ, ఇంకొక పద్ధతితో గాని విభజించడం జరుగుతుంది. కానీ శ్రీల ప్రభుపాదులు మాత్రం 7వ అధ్యాయంలోని 7వ శ్లోకంతో ప్రథమ సంపుటాన్ని ఆపడంలోని ముఖ్యోద్దేశం ఏంటంటే శ్రీమద్ భాగవత సారం కావడమే. అదేంటంటే ఇక్కడ చెప్తున్నారు, 7వ అధ్యాయము 7వ శ్లోకం ఈ విధంగా ఉంది. యస్యాం వై శ్రూయమానాయాం కృష్ణే పరమపౌరుషే భక్తిరుత్పద్యతే పుంసః శోకమోహ భయాపహ. ఇది 7వ అధ్యాయంలోని 7వ శ్లోకం. కేవలము శ్రీమద్ భాగవతాన్ని వినడం వలన శోకము, మోహము, భయమనే అనలాన్ని నశింపచేసే కృష్ణ భక్తి ఉత్పన్నమవుతుంది అని దీని అర్థము. అనలము అంటే దావాగ్ని.
అగ్ని. కాబట్టి శోకము వల్ల అగ్నిలాగా మమ్మల్ని అది నశింపజేస్తుంది. శోకము కృంగదీస్తుంది. మోహము కూడా అటువంటిదే. భయం కూడా అటువంటిదే. కాబట్టి అగ్నితో పోల్చారిక్కడ. కాబట్టి ఆ అగ్నిని ఉపశమనం చేయాలంటే కృష్ణ భక్తి అనే అమృతం ఉంటే చాలు అని ఇక్కడ దీని అర్థం అని చెప్పేసి ప్రభుపాదులు భౌతిక జగత్తులో జీవుడు కూరుకొని ఉన్నది శోకమోహ భయాలలోనే కదా! మరి దీని నుండి బయటపడడానికి మార్గం ఏమిటంటే జీవుని సమస్త కష్టాలు కృష్ణ భక్తిచే శమిస్తాయి. కానీ ఈ జనులకు ఈ విషయం తెలియదు. అందుకే ఈ విషయాన్ని అందరికీ విప్పి చెప్పడానికే శ్రీల వ్యాసదేవుడు శ్రీమద్భాగవతాన్ని రచించాడు. ఎవరైతే ఈ భాగవతాన్ని వింటారో వారికి కృష్ణ భక్తి ప్రాప్తిస్తుంది అనడం ఈ శ్లోకానికి అర్థము. అందరికీ ముఖ్యంగా ప్రస్తుత కాలానికి కావలసినది ఇదే కదా! కాబట్టి శ్రీల ప్రభుపాదులు ఈ శ్లోకంతో మొదటి సంపుటాన్ని ముగించారు. అతి కష్టం మీద దానిని ముద్రించి తర్వాత మిగిలిన 2 సంపుటాలలో ప్రథమ స్కందాన్ని పూర్తి చేశారు. తర్వాత 19 అధ్యాయాలన్నమాట ఇవన్నీ. ఆ 3 సంపుటాలను తీసుకొని అమెరికాకు వెళ్లి అక్కడ కృష్ణ భక్తి భావనను ప్రచారం చేశారు. ఆ తర్వాత విశ్వవ్యాప్తంగా కృష్ణ భక్తిని ప్రచారం చేస్తూ మిగిలిన స్కందాలను భక్తి వేదాంత భాష్యాన్ని రచించారు. భాగవత జీవన విధిలో ఆయన నిత్య భాగవత సేవను ప్రవేశపెట్టారు. కాబట్టి అమెరికాకు వెళ్ళి మరి ఆంగ్లములో అనువదించారన్నమాట. ప్రపంచమంతా కృష్ణ ప్రేమను పాటించడానికి కృష్ణ భక్తిని ప్రచారం చేయడానికి వెళ్ళారు. అందుకే కృష్ణ భక్తి భావనలో కొనసాగే వారు ప్రతిరోజు భాగవత పఠనము ఖచ్చితంగా చేస్తారు. భాగవత పఠనము, తర్వాత శ్రవణము, తర్వాత మరి భగవద్గీత భాగవతం యొక్క పఠనాన్ని ఖచ్చితంగా చేస్తారని చెప్తున్నారు శ్రీల ప్రభుపాదులు స్థాపించిన అన్ని ఆలయాలు ఇస్కాన్ ఆలయాలలో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీమద్ భాగవత ప్రవచనం ఉంటుంది. ఆ విధంగా ప్రపంచంలో ఉండే అన్ని ఇస్కాన్ కేంద్రాలలో 8 నుంచి 9 దాకా 1 గంట ఖచ్చితంగా భాగవత శ్రవణము ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ప్రవేశపెట్టినారు అప్పటి నుంచి. కాబట్టి నిత్యం భాగవత సేవయ్య అంటే నిత్యం భాగవతాన్ని పఠించాలి అని అర్థము. ఆ విధంగా ఆయన ఏర్పాటు చేసిన విధంగా నిరాటంగా కొనసాగుతూ జనులను శుద్ధాంతరంగులుగా మారుస్తున్నది. ఇక శ్రీల ప్రభుపాద రచించిన శ్రీమద్ భాగవత ప్రవచనాన్ని నభూతో నభవిష్యత్తుగా వర్ణించడం అతిశక్తి కాదు. ఎందుకంటే ఆయన ప్రతి శ్లోకానికి అర్థము, ప్రతి పదార్థము, భావము, భాష్యం రచించడం అనేది అంత సులభమైన విషయం కాదు. 18,000 శ్లోకాలు ఇవన్నీ. కాబట్టి 18,000 శ్లోకాలు ప్రతి పదార్థము తాత్పర్యం భాష్యం రాయడం ఈ జగత్తులో మొట్టమొదటిసారిగా జరిగింది ఎక్కడంటే ప్రభుపాదులు వారు చేసిందే తప్ప ఇక మళ్ళీ జరగాల్సిన అవసరం లేకుండా ఆయన అన్ని ఏర్పాటు చేశారు. శ్రీ ప్రభుపాదులు భాగవత వ్యాఖ్యానాన్ని నిత్యం పఠిస్తారు. వారికి ఆధ్యాత్మిక పురోగతి రాజమార్గ పయనము లాగా సాగిస్తుంది. రాజమార్గం పయనం లాగా ఉంటుంది. రోజు నిత్యం భాగవతం శ్రవణం చేస్తే భక్తి వేదాంత భాష్యం ద్వారా ఆయన మనం జీవితాంతం చదివేటంత విషయాన్ని మనకు అందించారు. ఆదిలో బ్రహ్మ భాగవత శ్రవణం ద్వారానే సృష్టి కార్యం చేశారు. తర్వాత సనత్ కుమారుడు సంకర్షణుని ద్వారా భాగవతాన్ని విని దివ్యజ్ఞాన సంపన్నుడయ్యాడు. సుఖదేవ గోస్వామి ద్వారా పరీక్షిత్తు విని అమరత్వాన్ని సంపాదించాడు. భాగవత శ్రవణం ద్వారానే భక్తిదేవి తనయులైన జ్ఞాన వైరాగ్యులు నిత్య జీవితాన్ని పొందారు అని పద్మపురాణంలో ఉంది. ఇక్కడ భక్తిదేవికి 2 పుత్రులు. ఒకరు జ్ఞానము, ఇంకొకరు వైరాగ్యము. వీళ్ళు ఎప్పుడైతే మరి భగవంతుడి ఈ లోకాన్ని వదిలి తన ధామాన్ని వెళ్తారో అప్పుడు ఇక్కడ అజ్ఞానం అంతా పాకి భగవంతుడు లేని అధర్మము పెట్టరిగిపోయి మరి భక్తిని చేసేవాళ్ళు చాలా కరువైపోయినారనమాట. అప్పుడు ఎవరికి మరి జ్ఞానము లేదు, జ్ఞానం వెళ్ళిపోయింది, కృష్ణుడు వెళ్ళినాడు కాబట్టి. తర్వాత వైరాగ్యం కూడా ఉండదు. జ్ఞానం ఉంటే వైరాగ్యం ఉంటుంది, భక్తి ఉంటుంది. కాబట్టి జ్ఞాన వైరాగ్యాలు కలిగినప్పుడు వాళ్ళు మాత్రమే భక్తిని బాగా నిష్టగా చేస్తారు. కాబట్టి ఆ విధంగా తల్లి శోకిస్తా ఉంది తన బిడ్డలు. అప్పుడు నారద మహర్షి బృందావనంకి వెళ్ళినప్పుడు అక్కడ భాగవతాన్ని చెప్పి మరి ఆ భక్తిదేవి యొక్క పుత్రులైన మరి జ్ఞాన వైరాగ్యాలను మళ్ళీ వాళ్ళకు పునర్జీవితాన్ని చేశారు అని చెప్పేసి
పద్మ పురాణంలో ఉన్న కథ ఇక్కడ మనకు చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఆ విధంగా భాగవతము ఎంతో గొప్పది. నైమిషారణ్యములో ఋషులు భాగవత శ్రవణం ద్వారానే తాము సంకల్పించిన జన కళ్యాణాన్ని సాధించగలిగారు. నైమిషారణ్యంలో సుధ కోసం చెప్పారు కాబట్టి. కృష్ణ భక్తి ద్వారానే జనుల సకల కష్టాలు తొలగుతాయనే విషయాన్ని చాటి చెప్పడానికే శ్రీల వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతం శ్రవణము భవరోగ ఉపశమన విధానమని అన్నారు. కాబట్టి సుఖదేవ్ గోస్వామి ఏం చెప్పినాడంటే శ్రీమద్ భాగవతము భవరోగ ఉపశమనము అని చెప్పారన్నమాట. కాబట్టి ఇది చికిత్సా విధానము కేవలము భారతీయులకే కాదు, ప్రపంచంలో ఉండే సర్వజనులకు వెళ్ళాలని చెప్పేసి ప్రభుపాదులు అన్ని దేశాలలో అన్ని ఖండాలలో మరి ఇస్కాన్ దేవాలయాలు స్థాపించి మరి అన్ని భాషలలో ప్రపంచ భాషలలో అన్ని భాషలలో భగవద్గీతను మరి అనువాదం చేసి ముద్రించి మరి గురు శిష్య పరంపరలో వచ్చేసి నిత్యం భాగవత సేవయ లాగా మొత్తం ప్రపంచంలో ఉండే జనులందరికీ అన్ని దేవాలయాలు చేయడానికి పూనుకున్నారు. కాబట్టి అందరూ ఆ విధంగా ధన్యులయ్యారు. మరి ఈ విధంగా ఇస్కాన్ కేంద్రానికి వెళ్ళండి, భాగవత ప్రతులు తెచ్చుకోండి, నిత్యం భగవత్ సేవయ చేయండి అని చెప్పేసి ఇక్కడ చివరిగా ప్రభుపాదులు చెప్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.